హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాత్వి వ్లాగ్స్. ఇవాళ మా పాపకి 4th మంత్ కంప్లీట్ అయిపోయి 5th మంత్లోకి ఎంటర్ అయింది. ఇవాళ సాటర్డే కూడా అండి, అందుకని పూజ కోసం పూలు కోస్తున్నాను. మన చెట్లు పూలు కోసి దేవుడికి పెడితే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ ఉంటుంది. లేకలేదు, లేచేలోపు నేను పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ప్రసాదం కూడా రెడీ చేస్తున్నాను. ప్రసాదం వచ్చేసి సేమియా పాయసం చేస్తున్నాను. ఆ రెసిపీ కూడా నేను అప్లోడ్ చేస్తాను, మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. నేను ఇక్కడైతే ప్రసాదానికి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటున్నానండి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకున్నానండి. నెయ్యితో చేస్తాను నేను సేమియా పాయసం. 1 గ్లాస్ ఆఫ్ సేమియా తీసుకున్నాను. అవి గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే సేమియా ఫ్రై చేస్తూ ఉన్నానండి. గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఫ్రై అయిపోయాయి, ఇంకా తీసేసి పక్కకు తీసి పెట్టేసుకోవడమే. ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకొని, నా దగ్గర మాత్రము బాదం పప్పు మాత్రమే ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంట్లో. నేను ఇంకా అవే వేసేసి చేసేసాను. ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసాను. 1 గ్లాస్ సేమియాకి నేను 3 గ్లాసెస్ ఆఫ్ పాయసం అనేది నేను మోస్ట్లీ ఆవు పాలతోనే చేస్తానండి. 1 గ్లాస్ ఆఫ్ సేమియాకి నేను 3 గ్లాసెస్ ఆఫ్ ఆవు పాలు తీసుకున్నాను. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసాను, చిక్కగా ఉన్నాయి పాలని చెప్పేసి. పక్కనే సేమియాలన్నీ మంచిగా ఫ్రై చేసి పెట్టేశాను కదా. ఫ్రెండ్స్, సేమియా అయితే ఉడికేసిన తర్వాత మనము షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందు యాడ్ చేసుకున్నామంటే సేమియా అనేది సరిగ్గా ఉడకదు. ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ 1 గ్లాస్తో నేను సేమియా తీసుకున్నాను. 1/4 షుగర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇంకొంచెం షుగర్ ఎవరైనా ఎక్కువ తినేవాళ్ళు కానీ అయితే గ్లాస్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట. ఆఫ్టర్ యాడింగ్ షుగర్ తర్వాత ఇట్లా మిక్స్ చేసేసుకోండి. ఫైనల్గా పాయసం అయితే రెడీ అయిపోయింది. దేవుడికి పెట్టేశాను. ప్రసాదం అయితే దేవుడికి పెట్టేశాను. కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నానండి. మా పాపని మీరు కూడా బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ అనేది మా పాపకి చాలా అవసరం. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదండి, ఇది అమ్మ వాళ్ళ పూజా మందిర్ అనమాట. ఈ లోపే మా పాప అయితే లేచేసింది. ఇంక మా పాపకి రెగ్యులర్గా మసాజ్ అయితే చేయిస్తూ ఉంటాను. ఇక్కడ నేనే మసాజ్ చేయిస్తూ ఉన్నాను. లేచిన వెంటనే చాలా యాక్టివ్గా ఉంటుందండి. మసాజ్ చేయించినంతసేపు తనకి చాలా ఇష్టం నేను మసాజ్ చేస్తూ ఉంటే. యాక్చువల్గా నేనైతే ఇంత స్పీడ్ చేయను, బట్ వీడియో అనేది స్పీడ్ పెంచాను అనమాట. మినిమం నేను 10 minutes అయితే చేస్తాను. చిన్న టిప్ అండి, డ్యూరింగ్ మసాజ్ అనేది పిల్లలకి పాలిచ్చేసి మసాజ్ చేస్తే వాళ్ళు ఇరిటేటెడ్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. మసాజ్ చేయించిన దానికి మనం మిల్క్ ఇచ్చిన దానికి 1 hour గ్యాప్ అయితే ఉండాలి. సో తను లేవంగానే నేను మసాజ్ అయితే త్వరగా చేసేసి తర్వాత నేను పాలిస్తాను అనమాట. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకోవడం అంటే కాళ్ళు చేతులు అనేవి చాడిస్తూ ఉంటారు కదండి. మనం ఎత్తుకున్నప్పుడు కానీ ఏదైనా చిన్న నొప్పులు కానీ తగిలినప్పుడు వాళ్ళు చెప్పలేరంట. ఆ నొప్పులు కానీ పెయిన్స్ కానీ ఏమన్నా ఉన్నాయంటే అవి మసాజ్లో పోతాయంట. ఇక్కడైతే నేను 3 times గోవిందా గోవిందా అంటాను. చూడండి ఎంత చక్కగా నవ్వుతుందో. తనకి చాలా ఇష్టం అనమాట. అట్లా అనడం డైలీ అలవాటు అయిపోయింది తనకు కూడా. ఇంకా బ్యాక్ తిప్పేసుకొని ఫేస్కి అయితే చేపిస్తాను అనమాట. మసాజ్ వల్ల చాలా యూజెస్ ఉంటాయండి. టమ్మీకి మనం అట్లా రుద్దడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా అవి అనేవి మసాజ్ చేయడం వల్ల పోతుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా పిల్లలకి బాగా జరుగుతూ ఉంటుంది. ఫేస్ కూడా మంచిగా మసాజ్ చేయించామంటే వాళ్ళు మంచిగా ఫ్రీగా బాత్ అయిపోయిన తర్వాత బాగా పడుకుంటారనమాట. నేను డైలీ అయితే మిస్ కాకుండా మసాజ్ అయితే చేస్తూ ఉంటానండి. పిల్లలు అప్పుడే యాక్టివ్గా ఉంటారని నేను అనుకుంటాను. తర్వాత బ్యాక్ బోన్ అయితే డెఫినెట్గా చేయండి. బ్యాక్ బోన్కి మసాజ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. అండ్ వాళ్ళని బోర్ల పండేస్తాం కదా, టమ్మీ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అనమాట. ఇక్కడైతే నేను బ్యాక్ బోన్కి మంచిగా రుద్దేసి తర్వాత లాస్ట్లో హెడ్ మసాజ్ చేసేస్తాను. హెడ్ మసాజ్తో అయిపోయింది. ఏదో నాకు నచ్చినట్టుగా ఇక్కడైతే చిన్నగా డెకోర్ చేసేసానండి. జస్ట్ ఇవన్నీ గుర్తులు జ్ఞాపకాలు మాత్రమే. బ్యాక్ అయితే వెళ్ళలేం కాబట్టి ప్రజెంట్ని ఎంజాయ్ చేస్తూ చిన్నగా మా పాప 4th monthని ఇలా కంప్లీట్ ఫైనల్గా ఇక్కడైతే నేను మా పాపని బ్లెస్ చేస్తూ ఉన్నాను అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలతోటి. మీరు కూడా మా పాపని బ్లెస్ చేయండి, నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.